జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడో మనకైతే తెలియదు, కానీ ఎంతో అప్పుల పాలు చేశాడు అనేది ఈరోజు ప్రపంచం మొత్తానికి తెలిసే విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా మనం బ్యాంకులను చూస్తే భయపడతాం, ఎందుకంటే వాటి నుంచి ఏ లోన్లో అప్పులో తెచ్చుకుని కట్టలేదు అనుకోండి ఏ ఆస్తులో జప్తు చేస్తారని చెప్పి మనం బ్యాంకులను చూస్తే భయపడతాం. బట్ బ్యాంకులు ఈరోజు జగన్మోహన్ రెడ్డిని చూస్తే భయపడే పరిస్థితి. మళ్ళీ బ్యాంక్ అంటే ఆ బ్యాంక్ ఈ బ్యాంక్ కాదు, చివరికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కూడా జగన్మోహన్ రెడ్డి పేరు చెబితేనే బెంబేలెత్తిపోయే పరిస్థితి. ఎస్బీఐ అయితే ఏకంగా ఆంధ్రప్రదేశ్ అనగానే తలుపులు మూసేస్తుంది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అతిపెద్ద బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పినా, ఆంధ్రప్రదేశ్ పేరు చెప్పినా టప్పన డోర్లు మూసేసే పరిస్థితి మొహం మీద. ఇక ఇతర చిన్న చిన్న బ్యాంకులు అయితే రెండు చేతులు ఎత్తి నమస్కారం పెట్టి మీరు మా దగ్గర రావద్దు మహాప్రభు అని చెప్పి వేడుకునే పరిస్థితి. ఇంకో పక్క కాగ్ హెచ్చరిస్తుంది, కంట్రోలర్ అండ్ అడ్వకేట్ జనరల్ హెచ్చరిస్తుంది, ఇంకో పక్క కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరిస్తుంది. అయినప్పటికీ కూడా జగన్మోహన్ రెడ్డి లెక్క చేయకుండా అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు, అప్పుల మీద అప్పులు చేస్తూనే ఉన్నాడు. ఇప్పటి వరకు ప్రపంచ చరిత్రలో ఏ నేతకి దక్కిన ఒక అరుదైన గౌరవం జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఏంటో తెలుసా గౌరవం? 10 లక్షల కోట్ల రూపాయల మార్కును దాటించిన ఘనత జగన్మోహన్ రెడ్డికి దక్కింది. ఎస్, జగన్మోహన్ రెడ్డి వచ్చిన ఈ 4.5 కాలంలో జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం అప్పు 10 లక్షల కోట్లు అక్షరాల దాటింది. అది కార్పొరేషన్లే కానివ్వండి, పెండింగ్ బిల్లులే కానివ్వండి, లేదా తాకట్టు పెట్టి తెచ్చిన రుణాలే కానివ్వండి, బ్యాంకు రుణాలే కానివ్వండి, కేంద్రం ఇచ్చిన అప్పే కానివ్వండి, మొత్తంగా కలిపి 10 లక్షల కోట్ల మార్కును దాటింది. మనం ఏదో 1000 కోట్లు 500 కోట్లకే మనం అమ్మో అని నోళ్ళ పెట్టే పరిస్థితి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏడాదిలో చేసిన అప్పు 10 లక్షల కోట్లు, ఈ 4 ఏళ్లలో చేసిన అప్పు. అంటే యావరేజ్న ఏడాదికి 2 లక్షల కోట్లకు పైగా అప్పు చేశాడు. ఇంకొక 6 నెలలు దాదాపు సమయం మిగిలే ఉంది, ఇంకా జగన్మోహన్ రెడ్డి టర్మ్ పూర్తి అవ్వాల. ఇప్పటికి చేసిన లెక్కే మనం మాట్లాడుకునేది. మరి ఏం చేశాడు ఎంత అప్పు? పోలవరమా? అవ్వలేదు. అమరావతి కట్టలేదు. పోనీ ఎక్కడైనా పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేశాడంటే పూర్తి చేయలేదు. పోనీ రాష్ట్రంలో ఎక్కడైనా రహదారులు వేసాడంటే రహదారులు వేయలేదు. మరి తెచ్చిన అప్పు అంతా ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి గతంలో అనేక సందర్భాల్లో చెప్పాడు, నేను 2 లక్షల కోట్ల రూపాయలు ఆ డీబీటీ ద్వారా నేను ప్రజలకు వేసేసాను, డైరెక్ట్ బెనిఫిట్ ద్వారా వేసేసానని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెప్పాడు. సరే, నువ్వు బటన్లోకి 2 లక్షల కోట్లు వేసావు అనుకుందాం, ఓకే. మరి మిగిలిన 8 లక్షల కోట్లు ఏమైపోయింది? అందులో ఒక 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి, సరే అవి కూడా తీసేయి. మిగిలిన 6 లక్షల కోట్లు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి చెప్పిన లెక్క ప్రకారం 2 లక్షల కోట్ల రూపాయలు పథకాలకి ఇచ్చాడు, 2 లక్షల రూపాయలు 2 లక్షల కోట్లు పెండింగ్ బిల్లులు ఉన్నాయి. మరి మిగతా డబ్బులు ఏమైపోయినాయి? కొన్ని జీతాలు ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అప్పు తెచ్చాడా? జీతాలు ఇవ్వడానికి కూడా జగన్మోహన్ రెడ్డి అప్పు తెస్తే మరి రాష్ట్ర ఆదాయంతో ఏం చేశాడు జగన్మోహన్ రెడ్డి? రాష్ట్రానికంటూ కొంత ఆదాయం ఉంది కదా, ఆ ఆదాయంతో ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేడా? జీతాలు ఇచ్చిన 6 లక్షల కోట్లు జీతాలు ఇచ్చాడా ఈ 5 ఏళ్లలో? 1,00,000 కోట్లు ఇస్తున్నాడు సంవత్సరానికి, జీతాలు అంత ఇవ్వడు కదా. పోనీ 1,00,000 కోట్లు జీతాలు అయ్యి ఉంటుంది అనుకో. పోనీ మిగిలిన 5 లక్షల కోట్లు ఏమైపోయింది? జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలా. నువ్వు అప్పు తెచ్చావు, సరే ఏం చేసావు అప్పుతో? ఎక్కడా రహదారులు వేయలా, పోలవరం పూర్తి చేయలా, అమరావతి గట్టల, పోనీ వైజాగ్ గట్ల 500 కోట్లు అయితే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్. ఈ అప్పులో 500 కోట్లు అయితే కనపడుతుంది జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ రూపంలో. ఆయన ప్యాలెస్ అయితే కట్టుకున్నాడు, రుషికొండ గుండు కొట్టి కట్టుకున్నాడు కదా, 500 కోట్లు పెట్టి 433 కోట్లు కట్టుకున్నాడు కదా, అదైతే కనపడుతుంది అప్పు చేసి. ఈ రోజుకి ఉద్యోగులకు 1వ తారీఖున జీతాలు లేవు, కార్మికులకు ఇది లేవు. అంగన్వాడీలు గత వారం 10 రోజుల నుంచి రోడ్డెక్కి ఆ ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు వారి జీతాలు పెంచమని. దానికి దిక్కు లేదు, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పెంపు లేదు. కానీ జగన్మోహన్ రెడ్డికి మాత్రం 500 కోట్లతో తాడేపల్లి అక్కడ రుషికొండ మీద ప్యాలెస్ వచ్చింది. జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పు మనం ఇప్పుడు ఏదో మాట్లాడుకుంటున్నాం, కానీ దాదాపు 20-25 ఏళ్ల పాటు ఈ అప్పునే తీర్చలేక పెనుభారం ప్రమాదం. రేపటి రోజున ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే భయపడే పరిస్థితి. జగన్మోహన్ రెడ్డి ఉండొచ్చు, దిగిపోవచ్చు, పక్కన పెట్టండి. ఆంధ్రప్రదేశ్ పేరు చెప్తే భయపడతారు, ఎందుకంటే నెత్తి మీద మీకు 10 లక్షల కోట్లు అప్పు ఉందిరా బాబు, దానికి వడ్డీయే కట్టలేని పరిస్థితి, ఇంకా కొత్త అప్పు తీసుకుని ఏం చేస్తారని చెప్పి ప్రశ్నించే పరిస్థితి. పైగా అప్పు కూడా దేశంలోనే అత్యధిక వడ్డీకి అప్పు తెచ్చిన ఘనత కూడా జగన్మోహన్ రెడ్డికే ఉంది. ఎందుకంటే బ్యాంకులు అప్పులు ఇవ్వకపోతే వాళ్ళ కాళ్ళవేళ్ల మీద పడి అధిక వడ్డీ పెట్టి, వాళ్ళకే 20 ఏళ్ళకి 25 ఏళ్ళకి అధిక వడ్డీ పెట్టి అప్పు తీసుకొచ్చాడు జగన్మోహన్ రెడ్డి. ఎలాగా 20 ఏళ్ళు 25 ఏళ్ళు ఆయన ఉండడానికి తెలిసి అక్కడ వచ్చేవాడు పడతాడు ఆ కర్ర మీద, ఆయనకేం పోయింది? ఆయన అప్పు చేసి వెళ్ళిపోతాడు, వచ్చేవాడు నెత్తి మీద గుదిబండ పెట్టేస్తాడు. ఇప్పుడు 10 లక్షల కోట్ల అప్పు జగన్మోహన్ రెడ్డి తీర్చడు, రేపు చంద్రబాబు నాయుడు తీర్చడు. ఎవరు తీర్చాలా? మీరు నేను తీర్చాలా. ప్రజల నెత్తి మీదే పడద్ది భారం మొత్తం కూడా. ఈ 10 లక్షల కోట్లకు వడ్డీ ఎంత అవుతుందో ఒకసారి ఊహించుకోండి మీరు. అప్పు గురించి మాట్లాడుతున్నాం కదా, దాని వడ్డీ గురించి మాట్లాడొద్దా? మరి చేసిన ప్రతి అప్పు కూడా వడ్డీకే కదా. మరి ఆ 10 లక్షల కోట్లకి వడ్డీ ఎంత అనేది మీరు ఊహించుకోండి ఒకసారి. ఏడాదికి ఎక్కడ తెచ్చి కట్టాలి వడ్డీ?
జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీలో చెప్పాడు ఆర్థిక వ్యవస్థ అద్భుతంగా ఉంది, ఏదైనా ఇబ్బంది ఉంటే చంద్రబాబు నాయుడు ఆరోగ్యంగా ఇబ్బంది ఉండాలి కానీ ఆర్థిక వ్యవస్థకి ఎటువంటి ఇబ్బంది లేదన్నాడు. ఎటువంటి ఇబ్బంది లేదంటే ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటే మనం అనుకున్నాము ఓహో ఆదాయాన్ని సృష్టిస్తున్నాడు కావచ్చు జగన్మోహన్ రెడ్డి, అందుకు ఆర్థిక వ్యవస్థ బాగుంది అంటున్నాడు అనుకున్నాం. ఆదాయాన్ని సృష్టించి బాగుందని చెప్పలే ఆయన, అప్పులు చేసి బాగుందని చెప్పాడు ఆయన. ఖజానాలో డబ్బులోనే కరెక్టే, ఎక్కడి నుంచి తెచ్చాడు? అప్పులు. సృష్టించిన ఆదాయం కాదు అది. పోనీ జగన్మోహన్ రెడ్డి తెచ్చిన అప్పులు ఏదైనా లాంగ్ టర్మ్ ప్రాజెక్టుల మీద పెట్టుంటే, ఇప్పుడు అమరావతి లాంటి ప్రాజెక్టు మీదో లేదా వాటర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీదో లేకపోతే ఏదైనా ఇండస్ట్రియల్ మీదో జగన్మోహన్ రెడ్డి పెట్టుండే రేపటి రోజున అది మనకు తిరిగి ఆదాయంగా మారద్ది. ఈరోజు అందులో 1,00,000 కోట్లు పెట్టి అమరావతిని కనుక కట్టుంటే, అమరావతి నిర్మాణాన్ని కనుక కొనసాగించుంటే, హైదరాబాద్ని తలదాన్ని అమరావతి కనుక ఇంకొక 5 ఏళ్ళు 10 ఏళ్లలో మనం తయారు చేసుకోగలిగితే రేపు అది ఆదాయం జనరేట్ చేస్తుంది ఖచ్చితంగా. ఈరోజు హైదరాబాద్ ఆదాయం జనరేట్ చేయట్లే ప్రభుత్వాన్ని. తెలంగాణకి గుండెకాయ ఏంటి? హైదరాబాదు. రేపు ఆంధ్రాకి గుండెకాయ అమరావతి అవుద్ది. అలాంటి ప్రాజెక్టుల మీద పోనీ పెట్టుండంటే భవిష్యత్తులో మనకి రిటర్న్ వస్తుంది. కానీ జగన్మోహన్ రెడ్డి దేని మీద పెట్టాడు ఎవరికి తెలుసు. పప్పు బెల్లాల్లా పనిచేశారు అంటాడు. పోనీ పంచింది కూడా 2,00,000 కోట్లే, మిగిలినంతా ఏమైపోయింది? ఎక్కడో బిల్లు జగనన్న కాలనీలు అన్నావు, 25 లక్షలు అన్నావు, 25,000 ఇళ్ళు కూడా ఎక్కడ పూర్తి చేయలే. కాంట్రాక్ట్ బిల్లులు 1,50,000 2,00,000 కోట్లు పెండింగ్ కాంట్రాక్ట్ బిల్లులు. ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చేశాడు. సో ఈ జగన్మోహన్ రెడ్డి చేసిన అప్పుల మొత్తం మీద ఒక అద్భుతమైన ఆర్టికల్ అయితే వచ్చింది, ఒకసారి చూద్దాం. రుణకంఠుడు, మనకి గతంలో బకాసురుడు తెలుసు కదా, అంటే ఫుడ్ ప్రియుడు అనమాట. కానీ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి అప్పు ప్రియుడు. జగన్మోహన్ రెడ్డిని అప్పు పీరియడ్ అనమాట. బకాసుడు ఫుడ్ పీరియడ్ అయితే జగన్మోహన్ రెడ్డి అప్పు పీరియడ్. అందుకనే రుణకంఠుడు అయ్యాడు, రుణాన్ని తెచ్చి రుణకంఠుడు అయ్యారు. మొత్తం చూడండి, రాష్ట్ర అప్పులు చెల్లింపుల మొత్తం భారం 10 లక్షల కోట్లు దాటించిన గనుడు మరింత పెంచేందుకు ఎప్పటికప్పుడు కసరత్తులు వదిలిపెట్టడు. నిన్ను వదలబొమ్మాలిలాగా రాష్ట్రంలో అణువణువు కూడా దోచేయాలి, లేదా అప్పులు చేసేసి దివాళా తీసే విధంగా చేయాలి. రేపొద్దున ప్రభుత్వాలు మారినా కనీసం ఒక సంక్షేమ పథకాన్ని కూడా అమలు చేయలేని స్థాయిలో జగన్మోహన్ రెడ్డి దివాళా తీయించే ప్రయత్నం చేస్తున్నాడు. సో ఇక్కడ చూడండి, కేంద్రం వద్దంటున్న ఆర్బీఐ హెచ్చరిస్తున్న బేఖాతరు, జగన్ తీరుతో ప్రజలపై మోయలేని భారం. ఇప్పటి వరకు ఉన్న అప్పు మొత్తం అప్పు అక్షరాల 10,11,837 కోట్లు. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం అప్పు. ఇది అధికారికంగా నాకు తెలిసి ఇంకా అనధికారికంగా కొద్దో గొప్ప ఉండి దేని నుంచి ఎంత చేశాడో ఒకసారి చూడండి. బహిరంగ మార్కెట్ల ద్వారా 3,76,000 కోట్ల రుణం తీసుకున్నాడు. అత్యధిక రుణం బహిరంగ మార్కెట్ల నుంచి తీసుకోవడం జరిగింది. ఇక ఉదయ రుణాల ద్వారా 8,256 కోట్లు, నాబార్డు ద్వారా 9,767 కోట్లు, అలాగే కేంద్రం నుంచి అత్యధికంగా 33,118 కోట్లు, విద్యుత్ సంస్థల నాన్ గ్యారంటీ రుణాలు 95,000 కోట్లు, అలాగే ఇతర బాండ్ల ద్వారా 1,500 కోట్లు, పౌర సరఫరాల కార్పొరేషన్ అప్పుల ద్వారా 50,000 కోట్లు, అలాగే మందు బాబులను తాకట్టు పెట్టి మద్యం ద్వారా తెచ్చిన అప్పు 50,000 కోట్లు. ఇవి కాక ఇతర అన్ని కార్పొరేషన్ల ద్వారా 1,45,000 కోట్లు. వీటికి అదనంగా అక్కడితో అయిపోలేదు, వీటికి అదనంగా చిన్న మొత్తాల పొదుపు నుంచి ఒక 6,600 కోట్లు, అలాగే ప్రొవిడెంట్ ఫండ్ నుంచి 32,246 కోట్లతో పాటు డిపాజిట్లు ఇతర మొత్తాల నుంచి ఒక 28,286 కోట్లు, రిజర్వ్ నిధులు అంటే మన ప్రభుత్వం దగ్గర ఎప్పుడు కూడా కొంత రిజర్వ్ నిధి అనేది ఉంటుంది భవిష్యత్తు కోసం. సో ఆ రిజర్వ్ నిధి నుంచి కూడా వదిలిపెట్టకుండా 6,060 కోట్ల రూపాయలు వెరసి పెండింగ్ బిల్లులు, అతిపెద్ద బాకీ పెండింగ్ బిల్లులు 1,70,000 కోట్లు. జగన్మోహన్ రెడ్డి 4.5 ఏళ్లలో పనులు చేయించి కాంట్రాక్టర్లకు బిల్లులు ఇవ్వకుండా ఎగ్గొట్టిన మొత్తం ఎంతో తెలుసా? 1,70,000 కోట్లు. ఇది కూడా అప్పు కిందకే వస్తుంది. ఎందుకంటే ఈ 1,70,000 కోట్లు అప్పు ఎందుకు అవుద్దాయి అంటే, జగన్మోహన్ రెడ్డి పని చేయించిన తర్వాత బిల్లులు చెల్లించాలా. వాస్తవానికి కొన్ని పనులకు ఆల్రెడీ బడ్జెట్ ఆమోదం లభిస్తుంది, ఆ మంత్రిమండలి సమావేశంలో ఆమోదం లభిస్తుంది. దానికి ప్రత్యేక బడ్జెట్ కేటాయించి వాటిని చెల్లింపులు చేయాలా. మరి కానీ ఇక్కడ చెల్లింపులు జరిగాయి అంటే జరగలేదు, అందుకనే కదా వాళ్ళు కోర్టులకు వెళ్ళింది. సో ఈ 1,70,000 కోట్లు కూడా జగన్మోహన్ రెడ్డి అప్పు ఖాతాలోనే ఉంది. వెరసి మొత్తంగా చేసిన అప్పు ఎంత అయ్యా అంటే 10 లక్షల కోట్లకు పైగా చేశాడు. జగన్మోహన్ రెడ్డి ముసిముసి నవ్వుతూ మన నెత్తి మీద చేయి పెట్టి చేసిన అప్పు ఎంతో తెలుసా? 10 లక్షల కోట్లు. జగన్మోహన్ రెడ్డి నవ్వు వెనక ఉన్న విలువ ఎంతో తెలుసా? 10 లక్షల కోట్లు. ఆ రోజు మీరు ఒక్క ఛాన్స్ అన్నందుకు జగన్మోహన్ రెడ్డికి వేశారు కదా ఓటు, దాని విలువ ఎంతో తెలుసా? 10 లక్షల కోట్లు. ఒకసారి ఆలోచించండి, పరిస్థితి ఎంత దారుణంగా మారిందంటే, జగన్మోహన్ రెడ్డి వచ్చింది ఎవరు తీర్చాలి ఈ అప్పు అంతా? మనం అనుకుంటాం జగన్మోహన్ రెడ్డి చేశాడు, చంద్రబాబు నాయుడు తీరుస్తాడని. చంద్రబాబు నాయుడు ఎక్కడి నుంచి తీసుకొచ్చి తీరుతాడు? సరే, ఆదాయం సృష్టిస్తే అది వేరే విషయం, సృష్టిస్తాడు, కానీ దాని వడ్డీలు తీర్చాలి కదా ముందు. కానీ అంతిమంగా భారాన్ని అనుభవించాల్సింది ఎవరు?
ప్రజలే, రాష్ట్ర ప్రజలే. ఈరోజు రాష్ట్రంలో ఈరోజు పుట్టబోయే బిడ్డ కూడా అప్పు భారం పడుతుంది ఖచ్చితంగా. ఈరోజు రాష్ట్రంలో పుట్టబోయే బిడ్డ మీద కూడా జగన్మోహన్ రెడ్డి అప్పు భారం వేసాడు ఖచ్చితంగా. ఈ విధంగా అభివృద్ధి రాష్ట్రం దేశం మొత్తం మన వైపు చూసేలా చేస్తానంటే మనం అనుకున్నాం ఏదో అభివృద్ధిలో పరుగులు పెట్టిచ్చేస్తాడేమో, ఏ గుజరాత్తోనూ పోటీ పడతాడేమో, అభివృద్ధిలో కేరళతో పోటీ పడతాడేమో. జగన్మోహన్ రెడ్డి పెట్టుబడులు తెస్తాడు, ఇండస్ట్రియల్ తెస్తాడు, ఉద్యోగాలు కల్పిస్తాడు, ఆ విధంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుందేమో అనుకున్నాం. కానీ ఇలా దేశం మొత్తం చూడటం అంటే అప్పుల్లో దేశం మొత్తం చూసే విధంగా చేస్తాడని చెప్పి ఏ రోజు కల్లో కూడా అనుకోలేదు. ఇక్కడ చూడండి, వారిని చూసి రిజర్వ్ బ్యాంకే భయపడింది, కేంద్ర ఆర్థిక శాఖ హెచ్చరించింది, ఎస్బీఐ తలుపులు మూసేసింది, స్టాక్ ఎక్స్చేంజ్ ముదపరులను ట్రేడింగ్లో అప్రమత్తం చేసింది. ఇంతకు దేశంలోని ఆర్థిక దిగ్గజాలందరినీ ఇంతలా భయపెట్టింది ఎవరబ్బా అనుకుంటున్నారా? ఇంకెవరు? మన ఘనత వహించిన జగన్ సర్కారు. సో ఇటు ఆర్బీఐని భయపెట్టాడు, ఎస్బీఐని భయపెట్టాడు, చివరికి స్టాక్ మార్కెట్ చేసేవారిని కూడా జగన్మోహన్ రెడ్డి భయపెట్టాడు. అటు కేంద్ర ఆర్థిక శాఖను భయపెట్టాడు, కాగ్ను భయపెట్టాడు. ఇంతమందిని భయపెట్టిన ఘనుడు ఎవరయ్యా అంటే, భయపెట్టడం అంటే అప్పులతో భయపెట్టాడు. మళ్ళీ ఏదో ఆ మొనగాడు దీనుడు అనుకున్నారు మీరు, అప్పులతో భయపెట్టాడు. ఎవరయ్యా అంటే జగన్మోహన్ రెడ్డి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుల వేటను చూసి యావత్ దేశం ఆశ్చర్యపోతుంది. ఇదేమో అప్పుల అప్పారావు ప్రభుత్వం రా బాబు అని తలలు బాదుకుంటుంది. పాలన కూడా ఇలా చేస్తారా అని నోరెళ్లబెడుతుంది. ఆర్థిక క్రమశిక్షణతో ఒకప్పుడు దేశానికే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం నేడు అప్పుల కుప్పగా మారటాన్ని చూసి విస్తృతపోతుంది. సో ఏ రూపంలో అయినా చేయని జగన్మోహన్ రెడ్డి చేసిన మొత్తం అప్పు 10 లక్షల కోట్లు. ఇందులో జగన్మోహన్ రెడ్డి ఏ రూపాన ఖర్చు పెట్టినా 3-4 లక్షల కోట్లకు మించి ఖర్చు పెట్టే అవకాశమే లేదు. పైగా దీనికి రాష్ట్ర ఆదాయం అనేది కొంత తోడవుద్ది. 10 లక్షల కోట్ల అప్పుతో పాటు రాష్ట్రానికి ఆదాయం లేదా? మనకి సొంత రాష్ట్రానికి ఆదాయం ఉందిగా. చెత్త పన్ను, ఇంటి పన్ను దగ్గర నుంచి, కరెంటు ఛార్జీలు 8 సార్లు బాధడం దగ్గర నుంచి, ఆర్టీసీ ఛార్జీలు 3 సార్లు పెంచడం మొదలుపెట్టి, రిజిస్ట్రేషన్ పన్ను పెంచడం మొదలుపెట్టి, ఆస్తి పన్ను దగ్గర నుంచి రకరకాల పన్నులతో బాదుతూనే ఉన్నాగా. చివరికి గ్రీన్ ట్యాక్స్, వాహనాల మీద గ్రీన్ ట్యాక్స్ రూపంలో కూడా మనం బాదుతూనే ఉన్నాం కదా. మరి ఈ రూపంలో వచ్చిన పన్నులన్నీ కూడా ఏమైపోయాయి? మనకి ఏం చేసాం మనం? మరి జగన్మోహన్ రెడ్డి ఈ 4.5 ఏళ్లలో ఒకటి చెప్పండి, జగన్మోహన్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది ఒకటి చెప్పండి. సంక్షేమ పథకాలు అని చెప్పొద్దు, ఎందుకంటే అప్పు తెచ్చే ఇచ్చాడు. అందులోనూ ఈ పథకాలు గత ప్రభుత్వంలో కూడా ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి 1-2 కొత్త పథకాలు పెట్టినా పాత పథకాలు 10 పీకేశాడు, ఆటి ప్లేస్లో పెట్టాడు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఏం పెట్టలా. మరి అంటే గతంలో ఆదాయాన్ని సృష్టించి పథకాలు ఇచ్చారు. మరి జగన్మోహన్ రెడ్డి ఎక్కడి నుంచి తెచ్చిచ్చాడు? జగన్మోహన్ రెడ్డి అనగానే గుర్తొచ్చేది చెప్పండి. చంద్రబాబు నాయుడు అనగానే 10,000 కోట్లతో అమరావతి చేసిన గుర్తొస్తుంది, పోలవరం గుర్తొస్తుంది, పట్టిసీమ గుర్తొస్తుంది, 30,000 కిలోమీటర్ల సీసీ రోడ్లు గుర్తొస్తాయి, రాష్ట్రం మొత్తం ఎల్ఈడి బల్బులు గుర్తొస్తాయి. సో ఇలాగ అనేక రకాల ప్రాజెక్టులు, ఇరిగేషన్ ప్రాజెక్టులకి 56,000 కోట్లు ఖర్చు పెట్టాడు ఆయన. ఇరిగేషన్ ప్రాజెక్టులకి 56,000 కోట్లు ఖర్చు పెడితే జగన్మోహన్ రెడ్డి 15,000 కోట్లు ఖర్చు పెట్టాడు. సో ఇరిగేషన్కి ప్రాజెక్టుకి ఖర్చు పెట్టడం వల్ల అక్కడ ఆదాయం పెరిగింది, రైతులకు నీరు అందింది, పంట వచ్చింది, ఉత్పత్తి రావడం వల్ల రాష్ట్ర ఆదాయం పెరిగింది. నేను అదే చెప్పింది, మనం పెట్టే డబ్బులు ఏదైనా ఉపయోగం ఉన్న దాని మీద పెడితే అది ఉపయోగపడద్ది. మరి జగన్మోహన్ రెడ్డి దేని మీద పెట్టాడు చెప్పండి? రుచికొండ మీద పెట్టాడా? 433 కోట్లు పెట్టి ప్యాలెస్ కట్టాడు, అది ఒకటే కనపడుతుంది. అది కూడా జగన్మోహన్ రెడ్డి ఉండేది. పోనీ ప్రజలకు ఏమైనా ఉపయోగపడద్దా అంటే లేదు. ఇక్కడేమో ఆ ప్రజావేదిక కూల్చేసాడు, 2 కోట్లతో కట్టింది. అక్కడ మాత్రం 433 కోట్లు పెట్టి జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నాడు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచించాలి. ఒక్క ఛాన్స్ ఇస్తేనే 10 లక్షల కోట్లు అప్పు చేశాడు, మరి మరో ఛాన్స్ ఇస్తే 8 లక్షల కోట్లు అప్పు చేస్తాడు. వాస్తవానికి అప్పు పుట్టే పరిస్థితి లేదు, ఇక అమ్ముకుంటే వెళ్ళిపోవడమే. రాష్ట్రంలో ఒక్కొక్క భాగాన్ని, ఆ బోర్డర్లో ఉన్న భాగాలన్నింటినీ కూడా మనం అమ్ముకుంటూ వెళ్ళిపోవడమే తప్ప. ఎందుకంటే ఆల్రెడీ అందరూ భయపడిపోయారు, మనల్ని చూసి భయపడిపోయారు. రేపటి రోజున రాష్ట్రం పోనీ కొద్దో గొప్ప ఆర్థికంగా పురోగతి చెందాలనే ఉద్దేశంతో ఏదైనా అభివృద్ధి కార్యక్రమాలకు అప్పు తేవాలన్నా కానీ తెచ్చే పరిస్థితి లేదు. ఆ విధంగా చేశాడు జగన్మోహన్ రెడ్డి. అప్పులు కుప్పగా మార్చేశాడు, పేరు చెప్తే భయపడే పరిస్థితి తెచ్చాడు. ఏది ఏమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డికి ఒక్క ఛాన్స్ రూపంలో ప్రజలు ఓట్లేసినందుకు ఈరోజు వారి నెత్తి మీద 10 లక్షల కోట్ల అప్పు భారాన్ని పెట్టాడు. ఇప్పటికైనా ప్రజలు కళ్ళు తెరిచి వచ్చే ఎన్నికల్లో ఓటు వేయకపోతే ఆంధ్రప్రదేశ్ శాశ్వతంగా చీకటిమయం కావడం మాత్రం ఖాయం.